ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారు. బ్రిటిషర్లతో పోరాటం కోసం ఎంతోమంది ఎన్నో రూపాల్లో స్ఫూర్తి నింపి బ్రిటిషర్లతో పోరాటం కోసం ఎంతోమంది ఎన్నో రూపాల్లో స్ఫూర్తి నింపి దేశ ప్రజలను ఐక్యం చేశారు. అలాంటి వారిలో బంకిం చంద్ర చటర్జీ కూడా ఒకరు. వందే మాతర గీతంలో దేశాన్ని వందే మాతర గీతంతో దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడైన వందే మాతరం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చిన అద్భుతమైన దేశభక్తి గేయం. ఈ గేయాన్ని ప్రముఖ రచయిత బంకిం చంద్ర చటర్జీ 1882లో తన నవల ఆనందమఠ్ఠలో పొందుపరిచారు. తర్వాత ఇది దేశమంతా దేశభక్తుల నోట వినిపించింది. వందే మాతరం అంటే తల్లికి వందనం చేస్తున్నాను అని అర్థం. ఇక్కడ తల్లి అంటే భరతమాత. ఈ గేయం ద్వారా రచయిత మన భారతదేశాన్ని తల్లిగా భావించి ఆమెకు నమస్కారం చేస్తున్నారు. వందే మాతర గేయంలోని పదాలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటాయి. మన దేశం ప్రకృతి సౌందర్యం, పంటల సిరి, నదుల సౌందర్యం, తల్లి మమకారం ఇందులో అద్భుతంగా వర్ణించబడ్డాయి. భారత స్వాతంత్ర సమరయోధులు ఈ గేయాన్ని పాడుతూ జై హింద్, వందే మాతరం అంటూ ఆంగ్లేయులపై పోరాడారు. ఈ గేయం వారికి ధైర్యం, ఉత్సాహాన్ని ఇచ్చింది. వందే మాతరం 1937లో భారత జాతీయ గేయంగా గుర్తింపు పొందింది. తర్వాత 1950లో జనగణమన జాతీయ గీతంగా, వందే మాతరం జాతీయ గేయంగా అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ గేయం మనందరిలో దేశం పట్ల ప్రేమను పెంచుతుంది. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, జాతీయ పండుగల సందర్భంగా ఈ గేయాన్ని పాడతారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులు స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒక తపాలా బిళ్ళ నాణెంను కూడా ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 7, 2025 నుంచి నవంబర్ 7, 2026 వరకు కొనసాగనున్నాయి. వందే మాతరం రచయిత బంకిం చంద్ర చటర్జీ జ్ఞాపకార్థంగా ఈ వేడుకలు జరగనున్నాయి. దేశమంతటా సింగింగ్ కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక ర్యాలీలు నిర్వహింపబడతాయి. యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను జాతీయ ఐక్యతా సంబరాలుగా పిలుపునిచ్చింది. మనందరికీ వందే మాతర గేయం తెలుసు, కానీ దాని రచన కోసం బంకిం చంద్ర చట్టోపాధ్యాయకు స్ఫూర్తినిచ్చిన ఘన నేపథ్యం గురించి చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకుంటే ఎన్నో అపోహలు పటాపంచలైపోతాయి. చరిత్ర పుటల్లోకి వెళితే 1769 నుంచి 1773 మధ్యకాలంలో బెంగాల్లో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి బెంగాల్ ప్రాంతం భౌగోళికంగా చాలా పెద్ద సైజులో ఉండేది. తూర్పు భారత్లోని పలు రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ కూడా అప్పటి బెంగాల్లోనే భాగంగా ఉండేవి. ప్రత్యేకించి 1970లో కరువుతో బెంగాల్ ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో దాదాపు 1 కోటి మందికి పైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో 1770 నుంచి 1775 వరకు బ్రిటిష్ పాలకులు భూస్వాములపై హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలకులకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆహార గోదాములు, కోశాగారాలు, సంపన్న ఉన్నతాధికారుల ఇళ్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు. అక్కడి నుంచి సేకరించిన డబ్బు, ధాన్యాలను పేదలకు పంచారు. ఆనందమఠ్ నవలను బంకిం చంద్ర చటర్జీ రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటు ఉద్యమమే స్ఫూర్తినిచ్చింది. దేశభక్తిని, జాతీయతావాదాన్ని రగిల్చేలా సాగిన ఆ ఉద్యమ ఘటనల గురించి ఆనందమఠ్ నవలలో కళ్ళకు కట్టేలా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. బెంగాల్ భాషలోని ఈ నవలలోనే వందే మాతర గేయం ఉంది.